నిన్నెవరు ప్రజలు ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని వీళ్ళని బతిమలాడుకొని వచ్చి నువ్వు ఎప్పుడు గెలుస్తున్నావు, కానీ నీ గెలుపు అనేది ఏనాడూ లేదు. ఇది వాస్తవమైన విషయం. అందుకనే నీ విషయం తెలిసే ఈ అబద్ధాలతో ప్రతిపక్ష నేతలందరూ అక్కడేమో ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి అర్ధరాత్రి హైదరాబాద్ వదిలి పారిపోయి వచ్చావు ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ ఎంత అల్లాడు, ఎటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు మనకు హక్కు ఉంటే దాన్ని కూడా నువ్వు వదిలేసి వచ్చి, అంటే నీ నీచమైన కార్యానికి అక్కడ కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు చేసిన భయంకరమైన కుట్ర కదా. ఆ కుట్రలో దొరికిపోయి దొంగలాగా ఏమన్నా సిగ్గుందా చంద్రబాబు? ఇన్ని పాపాలు చేస్తున్నావు, దొరికిపోతున్నావు, దొరికిపోయినా కూడా ఇంకా నవ్వుకుంటా సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతావు నువ్వు? మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతావు. ఎన్ని అబద్ధాలని ప్రచారం చేస్తావు? ఈరోజు ఈ రిపోర్టుకు నువ్వేం సమాధానం చెప్తావు? సెప్టెంబరు 18వ తారీఖున నువ్వు ఓపెన్గానే చెప్పావు, జంతువుల కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు కలిసింది, ఇది అసలు క్షమించరాని విషయం, దేవుడికి అపచారం చేసింది ఆ ప్రభుత్వం అంటూ జగన్ గారి ప్రభుత్వం మీద ఇన్ని నిందలు మోపావు. తర్వాత ఓపెన్గా నీ పచ్చబాక ఏదైతే నీ పచ్చ మంద, అది నిజం చెప్పాలంటే దానికి కూడా విలువలు లేవు. ఏ విధమైన సిగ్గు లేనటువంటి మీడియా ఒకటి ఉందే వ్యవస్థ, అంత దరిద్రపు వ్యవస్థను సర్వనాశనం చేయడానికి నువ్వేలా కంకణం కట్టుకున్నావు? నీ పచ్చ మందు కూడా, నీ పచ్చ మీడియా మందు కూడా అలాగే కంకణం కట్టుకున్నారు. అందరూ కలిసి ఈ వ్యవస్థను నాశనం చేయడానికి వచ్చారా మీరు? ఈ అబద్ధాలను ప్రచారం చేసి మరి ఈ విధంగా తప్పును ఒప్పును తప్పుగాను మంచి చేసిన వాళ్ళేనేమో పనికి మాలిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళుగా చూపించడానికి వచ్చారా మీరు? కానీ చేస్తున్న తప్పులన్నీ మీయే కదా. ఈరోజు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ చేసి తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకుంటున్నారు. జనం అంతా గమనిస్తూనే ఉన్నారు. నీ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా సూట్ కేసులు పట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి విదేశాల్లో డబ్బులు దాచుకోవటం, ఇదంతా ఇంత దరిద్ర బతుకం ఇది. అంటే ఏం తక్కువైపోయిందని అంత దరిద్రులా మీరు? తినడానికి తిండి కూడా లేదా మీకు? హెరిటేజ్ పాలు అమ్ముకుంటే దాని నుంచి డబ్బులు రావట్లేదా? ఈ ప్రజల డబ్బే కావాల్సి వచ్చిందా? ఈ రాష్ట్రాన్ని లూటీ చేయాల్సి వచ్చిందా? దానికోసం మంచి చేసినటువంటి జగన్ గారి ప్రభుత్వాన్ని ఈ విధంగా బదనాం చేయాలా? చేయటం కోసం ఇలాంటి అబద్ధాలన్నీ నువ్వు సృష్టిస్తూ పోతానే ఉంటావా? ఎన్నాళ్ళని సృష్టిస్తావు? ఎన్నాళ్ళు నీ బతుకు చెప్పు? ఎన్నాళ్ళు బ్రతకాలని? ఇంకా కూడా 100 ఏళ్ళు అయిన బ్రతకవు కదా. అదేవిధంగా వచ్చే గవర్నమెంట్ నీ చచ్చినా రాదు. అప్పుడు ఏంటి నీ బతుకు? నీ పాపాలన్నీ, నువ్వు చేసిన నేరాలన్నీ, నువ్వు చేసిన అవినీతి పనులన్నీ మొత్తం కూడా యమధర్మరాజు దగ్గర చిట్టాలాగా ఇక్కడ ఉండవా? రాష్ట్రంలో ఉండవా? వచ్చే ప్రభుత్వం దాన్ని పరిశీలించి నీకు తగిన శిక్ష విధించదా? ఇన్ని పాపాలు నువ్వు నీ కొడుకు జైలు పోరా? ఇవన్నీ ఆలోచించకుండా అడ్డదారిలో ఈ విధంగా నేనేదో చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకునే ధోరణిలో ఈరోజు నువ్వు సాగిస్తున్న ఈ నిరంకుశమైనటువంటి పరిపాలన, ఈ అబద్ధాల రాజ్యం ఎన్నాళ్ళో నిలవదనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే ఆ దేవుడు కూడా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కనుకనే ఆ దేవుడే బయటపెట్టాడు ఈ రిపోర్టుని, నీ పాపాన్ని బయటపెట్టినట్టు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, అందుకే నన్ను కాపాడాడు అంటాడు. నిన్నెప్పుడూ కాపాడలా, నీకు నువ్వే దొంగగా సృష్టించుకున్నావు నీ మీద. ఆ రోజు కూడా నీ కారు బ్లాస్ట్ అనేది పచ్చి అబద్ధం, అది మాకు తెలుసు ఆ రహస్యం ఏంటో. ఇప్పుడు దాని జోలికి నేను పోదలుచుకోలే. నీ సానుభూతి కోసం నువ్వు ఇలాంటి ఎదవ పనులు ఎన్ని చేస్తావని నాకు తెలుసు. ఎందుకంటే అల్లుడు చేసేదంతా అత్తకే బాగా తెలుస్తుంది కనుక. ఇంత దుర్మార్గంగా నువ్వు మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచే ముందు నుంచి కూడా ఎన్ని అబద్ధాలు ఆడుకుంటూ పత్రికల్లో రాయించుకుంటూ ఆయన ఉమనైజర్ అని, ఆయన పనికిరాని వాడని, ఆయనకు మతి భ్రమించిందని ఇలాంటి పిచ్చి రాతలన్నీ రాయించావు, పిచ్చి కార్టూన్లన్నీ వేయించావు. నీ తొక్కు ఈనాడున్నాడు కానీ తొత్తు ఆ ఈనాడు వాడి పేపర్లో రాయించావు. మీ ఇద్దరు కలిసి ఆయన దింపారు, ఆయన ప్రాణాలు తీశారు. చివరికి మీరు పెద్ద గొప్పవాళ్ళలాగా ఇక్కడ చలామణి అవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అడ్డదారిలోనే మీ రాజకీయ జీవితం అంతా ఇలాగే కొనసాగుతూ వచ్చింది. అడ్డదారిలోనే ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలు కూడా అట్లాగే వచ్చినాయి. వీళ్ళ ముగ్గురు కలిసి ముగ్గురిని కూర్చిరా ముండదయ్యం అన్నట్టుగా చివరికి ఇట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టారు. దేవుడితో ఆటలు మొదలుపెట్టారు మీరు.